నమస్తే అండి. ఈరోజే వసంత పంచమి. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను విని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. పరాశక్తి తొలిగా ధరించినటువంటి 5 రూపాలలో సరస్వతీదేవి ఒకరు. ఆ తల్లి కేవలం చదువులనే కాకుండా సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని భాగవతంలో మనకు 5వ అధ్యాయంలో చక్కగా వివరించబడింది. ముందుగా కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మదేవుడు పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి ఆరాధించి ఆమె కృప వల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు. వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణ రచనను చేశాడని పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ రోజున తప్పకుండా ఆ అమ్మవారి మహిమను తెలిపే కథను తెలుసుకొని ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం గౌతమీ నదీ తీరంలో రామాపురం అనే గ్రామం ఉండేది. అందులో రామశర్మ సుమతి అనే దంపతులు ఉండేవారు. రామశర్మ ఆ ఊరిలోనే శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయంలో అర్చకత్వాన్ని నిర్వహిస్తూ జీవితాన్ని వెళ్లబుచ్చుతూ ఉండేవారు. అయితే వీలున్నప్పుడల్లా ఆ ఊరి వారి ఇళ్లల్లో పారోహిత్యం కూడా చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతూ ఉండేవారు. ఆ దంపతులకు జీవితం బాగానే గడిచిపోతూ ఉండేది. కానీ వారికి సంతానం లేకపోవడం అనేది బాగా వెల్తిగా ఉండేది. అయితే వివాహం జరిగి 6 సంవత్సరాలు అయినప్పటికీ వారికి సంతానం కలగలేదు. అలా సంతానం కోసమై వారు ఎన్నో వ్రతాలు చేశారు, పూజలు చేశారు, ఎందరో దేవతలను ప్రార్థించారు. అలాగే ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా దర్శించారు. అయినా ఏమాత్రం కూడా వారికి ఫలితం లేకుండా పోయింది. అయితే ఆ విషయం వారికి ఎప్పుడూ కూడా బెంగగా ఉండేది. మాకు సంతానం లేదు అనేటటువంటి విషయం దగ్గర ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు ఆ దంపతులు. అయితే అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి దూరదేశం నుండి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు ఊరి బయట ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు కింద తన శిష్యులందరితో కలిసి అక్కడే ఉంటాడు. పగలంతా కూడా పూజలతోనూ భజనలతోనూ కాలం గడుపుతూ సాయంత్రం తన వద్దకు ఎవరైతే వస్తారో వారందరికీ కూడా 4 మంచి మాటలు చెప్తూ ఉండేవాడు. ఆ సాధువును అలా ఊరి వారందరూ కూడా తమ ఇళ్లకు రమ్మంటూ ఆయనను ఎంత ప్రాధేయపడినా కూడా అతను మాత్రం వెళ్ళేవాడు కాదు. ఆ సాధువుకు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసని చెప్పి ఆయనకు ఎన్నో మహిమలు ఉన్నాయని చెప్పి జనాలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. అదంతా విన్నటువంటి రామశర్మ ఒకనాడు తన భార్యతో కలిసి ఆ సాధువును దర్శించుకుంటాడు. అలా ఆ దంపతులు ఇద్దరూ కూడా సాధువుకు నమస్కరించి తమకు సంతానం కలిగేటటువంటి ఉపాయం చెప్పమంటూ ప్రార్థిస్తారు. అప్పుడు ఆ సాధువు కాసేపు కళ్ళు మూసుకొని చేతిలోకి ఒక మామిడి పండును తీసుకొని రామశర్మ భార్య అయినటువంటి సుమతి చేతిలోకి ఇస్తాడు. ఆ పండు ఇచ్చి, అమ్మా, మరునాడు ఏకాదశి, ఉదయాన్నే స్నానం చేసి ఈ పండు తినమని చెప్తాడు. తప్పకుండా నీకు చక్కని పుత్రుడు జన్మిస్తాడంటూ ఆశీర్వదిస్తాడు. ఇక అలా రామశర్మ దంపతులు ఇద్దరూ కలిసి ఆ సాధువుకు నమస్కరించుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి చేరుకోగానే ఇంటి బయట రామశర్మ బావమర్ది భార్యా పిల్లలతో సహా వచ్చి వీరి కోసం వేచి చూస్తూ ఉంటాడు. అలా అన్నా వదినలు రావడం చూసి సుమతి కూడా ఎంతో సంతోషిస్తుంది. వారిని లోపలికి తీసుకుని వెళ్ళి ఆ సాధువు ఇచ్చినటువంటి ఆ మామిడి పండును గూట్లో జాగ్రత్తగా దాచిపెడుతుంది. ఆ రాత్రి వారందరూ కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా నిద్రపోతారు. ఇక ఉదయాన్నే బావమరిది కృష్ణశర్మ హడావిడిగా బయటకు వెళ్ళవలసినటువంటి పని ఉండడం వలన సుమతి తెల్లవారుజామునే లేచి తమ్ముడికి కావలసినటువంటి వంటలన్నీ కూడా సిద్ధం చేసి పెడుతుంది. ఆ హడావిడిలో సాధువు ఇచ్చినటువంటి మామిడి పండు గురించి మర్చిపోతుంది. ఇక కృష్ణశర్మ దంపతులకు ఆ రోజు రాత్రి గాని ఆ విషయం గుర్తుకు రాదు. ఇక మరునాడు ఉదయాన్నే స్నానం చేసి ఆ పండు చేతిలోకి తీసుకుంటుంది. అయితే ఆ పండుకు ఒక పక్కన కొంచెం చీమలు పట్టి ఉంటాయి. ఆమె ఆ చీమలను తీసేసి కళ్ళకద్దుకొని
వెంటనే ఆ పండును తినేస్తుంది. మనసులో ఆ సాధువుని తలుచుకొని ఆలస్యం చేసినందుకు క్షమించమంటూ ప్రార్థించుకుంటుంది. తనకు మంచి సంతానాన్ని ప్రసాదించమంటూ సకల దేవతలను వేడుకుంటుంది. ఇక ఆ మామిడి పండు ప్రభావం చేత సుమతి కొద్ది రోజుల్లోనే గర్భం దాల్చి పండంటి మగపిల్లవాడిని కంటుంది. ఆ పిల్లవాడికి ఆ దంపతులు ప్రభాకర శర్మ అని నామకరణం చేసి చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఇక ఆ పిల్లాడికి 5ో ఏడు రాగానే ఆశ్రమ పాఠశాలకు పంపిస్తారు. అయితే ఆ సాధువు ఇచ్చినటువంటి ప్రసాదం కొంచెం నిర్లక్ష్యం చేసింది కదా సుమతి. ఆ కారణం వలన అతనికి గురువులు ఎంత ప్రయత్నించినా కాని ఆ పిల్లవాడికి చదువు అబ్బేది కాదు. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కూడా ఒక్క అక్షరం ముక్క కూడా రాదు. ఇక రామశర్మకు ఎంతో బాధ కలిగి ఒకనాడు కొడుకుని ఎంతో విసుక్కుంటాడు. తండ్రి మాటలకు ప్రభాకర్ శర్మ ఎంతో బాధపడతాడు. ఉదయం లేవగానే ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. ఇక ఊరి బయటికి వచ్చి అడవి దారి గుండా నడుస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు. పిల్లవాడు కనిపించక రామశర్మ అన్ని చోట్లా వెతుకుతాడు. అయినప్పటికీ లాభం లేకపోయింది. అడవికి వెళ్ళినటువంటి ప్రభాకర శర్మ అటూ ఇటూ తిరిగి రాత్రి సమయానికి ఒక పురాతనమైనటువంటి గృహం వద్దకు చేరుకుంటాడు. అదేదో ఆలయంలాగా అనిపిస్తుంది. చీకటి పడడంతో భయం చేత ఆ రాత్రి అక్కడే ఉండాలనుకుంటాడు. గర్భాలయంలోకి వెళ్లి అక్కడంతా కూడా శుభ్రం చేసి ఒక పక్కగా పడుకుంటాడు. ఆ రాత్రి వేళ ప్రభాకర శర్మకు ఒక దేవత ప్రత్యక్షమై ఇలా చెబుతుంది: నాయనా, నేను సర్వజ్ఞానానికి అధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని. ఎంతో కాలంగా ఎవ్వరికీ కూడా పట్టనటువంటి ఈ ఆలయాన్ని నీవు చాలా చక్కగా శుభ్రం చేశావు. అందులోనూ ఈరోజు వసంత పంచమి, నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ పుణ్య దినాన నా ఆలయాన్ని నీవు శుభ్రం చేశావు. అలా శుభ్రం చేసినటువంటి నీకు ఎంతో పుణ్యం దక్కింది. నీకు సర్వ విద్యలను ఇప్పుడే అనుగ్రహించబోతున్నాను. ఉదయాన్నే నువ్వు ఊరికి వెళ్ళు. నీకు అన్నింటా కూడా శుభం జరుగుతుందని చెప్పి ఆ తల్లి మాయమైపోతుంది. అలా ప్రభాకర్ శర్మ ఉదయం లేవగానే అద్భుతమైనటువంటి సరస్వతీమాత విగ్రహాన్ని చూస్తాడు. ఆ ఆలయం అంతా కూడా శుభ్రం చేసి తల్లికి నమస్కరించుకుంటాడు. ఆ ప్రయత్నంగానే అతని నోటి వెంట అద్భుతమైనటువంటి కవిత్వం వస్తుంది. తల్లిని ఎంతో చక్కగా దివ్యంగా కీర్తిస్తాడు. అలా ఆ అమ్మ అనుగ్రహంతో అతను తిరిగి ఇంటికి వెళ్తాడు. తల్లిదండ్రులకు జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్తాడు. రామశర్మ దంపతులు ఎంతో సంతోషించి ఊరిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులను తీసుకుని అడవిలోకి వెళ్లి అక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయం వద్దకు చేరుకుంటారు. అందరూ కలిసి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి కొన్ని రోజుల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ గోడలపై ఉన్నటువంటి శాసనాల ద్వారా అక్కడ ఉన్నటువంటి సరస్వతీదేవి సాక్షాత్తు వ్యాసుల వారు ప్రతిష్ఠించినట్లుగా తెలుసుకుంటారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ ప్రదేశం శ్రీ సరస్వతీదేవికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా గొప్పగా ప్రసిద్ధి చెందుతుంది. ఆ తల్లిని ఆరాధించిన వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుందని భక్తులందరూ కూడా తెలుసుకుంటారు. ఇక చదువుల తల్లి సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి నాడు ఉద్భవించింది. భక్తుల పాలిట కల్పవల్లి అయినటువంటి ఆ తల్లి తన భక్తుడైనటువంటి తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తికి వైశాఖ శుద్ధ పంచమి నాడు జ్ఞాన సరస్వతీదేవి యొక్క వ్రతం గురించి అనుగ్రహించింది. కాబట్టి ఈ వ్రతం యొక్క కథ గురించి ఏ నెలలోనైనా కానీ పంచమి నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ప్రత్యేకించి వసంత పంచమి నాడు అంటే ఈ రోజున సరస్వతీదేవి యొక్క ఆలయంలో ఏ విద్యా సంస్థలోనైనా కానీ ఈ యొక్క వ్రత కథల గురించి చదివినా విన్నా ఎవరికైనా ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం ఆ వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలను కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేలి
విలాసాలతో స్తుతిస్తారు. ఈ రోజున ముఖ్యంగా సరస్వతీ పూజ చేయడం మాత్రమే కాకుండా ఇంట్లోని చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు. వసంత పంచమి రోజున చేసే కార్యాలకు పంచాంగ దోషాలు ఉండవని శాస్త్రాలు చెప్తున్నాయి. పిల్లలు చదువులో రాణించేందుకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. సంగీత కళా శిక్షణ ప్రారంభం చేయడం వల్ల చిన్నారులకు జ్ఞానం, బుద్ధి, వాక్చాతుర్యం లభిస్తాయని నమ్మకం. చాలా విద్యాలయాలలో సరస్వతీ పూజలు చేయడంతో పాటు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి పెన్నులు, పలకలు, పుస్తకాలు పంచిపెడతారు. ఈ రోజు ఈ విధంగా చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. చూశారు కదండి, ఈ రోజు మనం వసంత పంచమి కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.